మీర్పేట ప్రాంతంలో రాఘవేంద్ర నగర్ కాలనీకి సంబంధించి ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబం మీద ఇంటిపైన తాటి చెట్టు పడి ఒక పెద్దావిడ ప్రాణం కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి నలుగురు ఇందులో జీవనం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వారు ఉస్మానియా గవర్నమెంట్ హాస్పిటల్లో వారికి కూడా స్వల్ప గాయాలయ్యాయి, చికిత్స పొందుతున్నారు అనేది తెలుస్తూ ఉన్నది. వారు ఆల్మోస్ట్ ఒక మిడిల్కి ఇరిగిపోయి ఇంటి పైన పడడము. పక్కకు డేంజరే ఉంది. ఇప్పుడైనా మాకు డేంజరే, పక్కకు ఇంకోటి జట్టు కూడా ఉంది, అది డేంజరే మాకు. ఇప్పుడు ఇంకేమైనా గాలి వచ్చిందంటే పడిపోతుంది. ఇంకా వాళ్లకు ఆ ఇంటికి కొంచెం ఆర్థిక సాయం అయితే ఖచ్చితంగా చేయాలి. వాళ్ళ పరిస్థితి లేదు. కానీ ముందర కూడా ఒక చెట్టు ఉంది, అది కూడా ప్రమాదమే. చాలా ఒక గాలి వచ్చిందంటే అది పడేటట్టుంది. ఆయన ఆటో నడిపించుకుంటాడు, ఆమె ఈ జిహెచ్ఎంసీ బండికి ఆమె కూడా పోతుంది. ఇంకేదో చేసుకుంటుండ్రు, బతుకుతుండ్రు. విపరీతమైన గాలి వచ్చింది, ఆ తాడి చెట్టు ఇరిగి ఆ రూమ్లో పడ్డది. ఇట్లా పడింటే ఈ ఫ్యామిలీ కూడా, ఈ 3 కుటుంబాలు కూడా ఇది అయ్యేది. గవర్నమెంట్ మాత్రం ఫస్ట్ ఈ చెట్టు తీసేయాలి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. వర్షాలు వస్తే మాత్రం, గాలి వస్తే మాత్రం చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మీర్పేట ప్రాంతంలో రాఘవేంద్ర నగర్ కాలనీకి సంబంధించి ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఉంటున్నటువంటి ఒక కుటుంబం మీద ఇంటిపైన తాటి చెట్టు పడి ఒక పెద్దావిడ ప్రాణం కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడిందని మనకి వార్త అందింది. సో ఆ ప్రాంతానికి మనం రావడం జరిగింది. ఒక్కసారి నా వెనకాల మీకు తాటి చెట్టు కనిపిస్తున్నది కదా, ఆ తాటి చెట్టు రాత్రి ఈదురుగాలులు భారీ ఎత్తున రావడంతో విరిగి ఆ పక్కన ఉన్నటువంటి ఒక ఇంటి పైన పడడం జరిగింది. అది రేకుల రూము అవ్వడంతో ఆ రేకుల రూమ్ అంతా కూడా పడిపోయి రాత్రి 10:30 సమయం కావడంతో అందరూ నిద్రపోతూ ఉన్నారు. నిద్రపోతున్నటువంటి సమయంలో ఒకేసారి ఇంటి పైన పడడం, ఆ రేకులు అన్నీ కూడా ఇరిగి, పెంచులు అన్నీ కూడా ఇరిగి, పైన సీలింగ్ ఫ్యాన్ కూడా ఇరిగి కింద పడి నిద్రపోతున్నటువంటి వారి మీద పడడంతో ఇంటి పెద్ద అయినటువంటి లక్ష్మికి చాలా తీవ్ర గాయాలు అయ్యాయనే దాని మీద మనకు వార్త అయితే అంతా ఉంది. వెంటనే స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా సంబంధిత ఆసుపత్రికి తీసుకెళ్ళినా కూడా ప్రాణం దక్కలేని పరిస్థితి అయిపోయింది. అదేవిధంగా ఆ లక్ష్మి కోడలికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. కొడుకు వెంకట్రావు అని తెలుస్తూ ఉంది తన పేరు, తను కోడలు లలిత, ఇద్దరికి కూడా తీవ్ర గాయాలు అవ్వడంతో వారు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. తల్లి మాత్రం చనిపోయింది. ఇది చాలా ఒక విషాద ఘటన అని చెప్పుకోవచ్చు. అందరినీ కూడా కలిసి వేసేటటువంటి అంశము. ఈ తాటి చెట్టుకు సంబంధించి చూడొచ్చు మనం ఎంత పెద్దగా ఉందనేది. అది ఆల్మోస్ట్ ఒక మిడిల్కి ఇరిగిపోయి ఇంటి పైన పడడము. సో ఇప్పుడే ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా అధికారులంతా కూడా వచ్చి క్లీన్ చేసే ప్రయత్నాలు జరిగాయి. ఒకసారి ఆ తాటి చెట్టుకు సంబంధించినటువంటి మొద్దులు కూడా మనకు కనిపిస్తాయి చూడండి. వాటన్నిటిని కూడా మిషన్ ద్వారా మొత్తం కూడా కోసి పక్కకి వేసినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కింద ఇక్కడ నుంచి అటు ఆ ఇంటి పైన పడిందంటే ఎంత పెద్ద వృక్షం, ఎంత పెద్ద తాటి చెట్టు అనేది మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. వీటన్నిటిని కూడా మార్నింగ్ అధికారులు వచ్చి కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఈ చెట్లన్నీ కూడా ఈ పడినటువంటి మొద్దుని దీన్ని అంతా కూడా బయటికి తీసే ప్రయత్నం చేశారు. ఒకసారి చూడవచ్చు మనం ఆ ఇంటికి సంబంధించి గోడ మొత్తం కూడా ఇరిగిపోయినటువంటి పరిస్థితి. ఆ గోడనే ఇరిగిపోయిందంటే ఇంకా లోపల ఉన్నటువంటి రేకుల పరిస్థితి ఏమై ఉంటుంది, ఆ లోపల ఉన్నటువంటి మనుషుల పరిస్థితి ఏమై ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. కలిసివేసేటటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చనిపోయినటువంటి ఎవరైతే లక్ష్మి ఉన్నారో ఆ కుటుంబం అంతా కూడా కొంత విషాద ఛాయలో ఉన్నారని చెప్పుకోవచ్చు. వారు ఇక్కడ 1-2 నెలల వ్యవధిలోనే ఇక్కడికి వచ్చి 1 మంత్ అవుతుంది అనేది చెప్తా ఉన్నారు. ఆ ఇంటి ఓనర్ సంబంధించి మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు వారు ఒక నెల వ్యవధి అవుతుంది ఇక్కడికి వచ్చి, ఆ తర్వాత ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం అంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. చూడవచ్చు ఇదంతా కూడా ఒక ఫ్లాట్. ఈ ఫ్లాట్కి పక్కనే ఎన్ని తాటి చెట్లు మనం చూస్తున్నాం. చాలా ఇంటి పక్కన కూడా తాటి చెట్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా
అనేక దఫలాలుగా ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ఫిర్యాదు చేశారట. మా ఇంటి చుట్టుపక్కలంతా కూడా తాటి చెట్లు ఉన్నాయి, వాటన్నిటిని కూడా రిమూవ్ చేయాలంటూ కూడా ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా ఫిర్యాదు చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. దానికి సంబంధించి ఈ తాటి చెట్లకు సంబంధించి గౌడ సంఘాల దగ్గర పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. అందులో పర్మిషన్ కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ లోపలనే ఇట్లా ఒక కుటుంబం ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరం. ఒకసారి మనం లోపలికి వెళ్ళి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఆ రేకులు విరగడం కావచ్చు, ఆ ఇంటి పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, మనం ఎక్కడైతే చెట్టు విరిగి పడిపోయిన ప్రాంతం నుంచి ఫ్రంట్ సైడ్కి వచ్చాము, ఇంటికి వెళ్ళే దారి, లోపలికి వెళ్ళే దారి, ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న గల్లీ ఉంది. ఈ గల్లీ లాస్ట్ రూమ్ అని తెలుస్తూ ఉంది. లాస్ట్ రూమ్లో ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ చెట్టు కూడా ఒకేసారి ఇటువైపుగా గాలి వీయడంతో అటు కార్నర్ ఇంటి పైన పడినట్టుగా తెలుస్తూ ఉంది. చూడొచ్చు, గల్లీ కూడా చాలా చిన్నగా ఉన్నది. రూమ్ కూడా ఒకటే సింగిల్ రూమ్ కనిపిస్తుంది మనకి. ఆ సింగిల్ రూమ్లోనే ముగ్గురు, ఇటు తల్లి లక్ష్మి, కొడుకు, కోడలతోని ఒక చిన్న బాబు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో మొత్తానికి నలుగురు ఇందులో జీవనం కొనసాగిస్తున్నారు. ఇందులోకి వచ్చి కూడా దాదాపు ఒక 1 month అవుతుందంటూ కూడా ఈ ఇంటి ఓనర్లు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. వారు కూడా కొంత అప్పులు చేసి ఈఎంఐలు పెట్టి ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నాము. సో ఇట్లాంటి పరిస్థితి జరగడంతో మాకు కూడా న్యాయం చేయాలి ప్రభుత్వాలు అనే దాని మీద కూడా వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం డోర్ తీసి కూడా చూద్దాం ఎంత పరిస్థితి, ఇబ్బంది ఏ విధంగా మారింది అనేది చూస్తుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు, ఏదైతే తాటి చెట్టు విరిగి పడడంతో దానికి ఉన్నటువంటి కాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇది పడడంతో ఈ రేకులు అనేటివి ఇరిగిపోయి కింద పడడం జరిగింది. ఆ ఫ్యాన్ కూడా చూడొచ్చు, ఆ ఫ్యాన్ కింద పడే ఆ పెద్ద ఆవిడ చాలా ప్రమాదానికి గురైంది అనే దాని మీద కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఆ నేపథ్యంలో హాస్పిటల్కి తీసుకెళ్లేటటువంటి పరిస్థితిలోనే తను చనిపోయినట్టుగా తెలుస్తాం. చూడొచ్చు, ఎంత చిన్న రూమ్ ఇది. అసలు ఒక ఫ్యామిలీ ఉంటుంది ఇందులో, దాదాపు 4 ఇందులో ఉంటున్నారంటే ఆలోచించుకోవచ్చు వారు ఎట్లాంటి జీవనం కొనసాగిస్తున్నారు, ఎంత పేద తరగతికి సంబంధించినటువంటి కుటుంబం అనేది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ ఒక్క రూమ్లోనే దాదాపు 4 వరకు కూడా ఇందులో ఉంటున్నారనేది తెలుస్తూ ఉన్నది. చూడొచ్చు, చిన్న చిన్న సామాన్లు అంతా కూడా రోజువారీ వారు డైలీ వేర్ యూజ్ చేసేటటువంటి సామాన్లే ఉన్నాయి తప్ప పెద్ద పెద్ద సామాను కూడా ఏమీ లేదు. ఒక బీరువా, అదేవిధంగా వంటకు సంబంధించినటువంటి సామాన్ అంతే తప్ప మిగతా ఏమి కూడా లేవు. వారు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి చెత్త వేరుకునే దాంట్లో ఆ కోడలు పనిచేస్తుందని తెలుస్తూ ఉంది. తను ఒక ఆటో డ్రైవరు, ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగించేవాడు అనేది తెలుస్తూ ఉన్నది. దాంతోపాటు తను హ్యాండిక్యాప్డ్ అనేది తెలుస్తూ ఉన్నది. హ్యాండిక్యాప్డ్ ద్వారా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఏదో ఎంతో కొంత ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు అనేది తెలుస్తూ ఉన్నది. సో చాలా పేద కుటుంబం, ఇట్లాంటి పేద కుటుంబం మీద ఇట్లాంటి విపత్తు పరిస్థితులు జరగడం, కోలుకోలేని దెబ్బ, ఇంటి పెద్ద మనిషిని కూడా వారు కోల్పోయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం వారు ఉస్మానియా గవర్నమెంట్ హాస్పిటల్లో వారికి కూడా స్వల్ప గాయాలయ్యాయి, చికిత్స పొందుతున్నారు అనేది తెలుస్తూ ఉన్నది. వాళ్ళ తల్లి కూడా అక్కడే ఉంది. తనని అక్కడి నుంచి పోస్ట్మార్టం చేసి వారి సొంత ఊరికి పంపిస్తారనే వార్త అయితే అందుతూ ఉన్నది. మొత్తంగా ఈ విషాద ఛాయలు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అందరికీ కూడా కలిచివేసేటటువంటి పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా ప్రభుత్వాలు, ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా దీనికి స్పందించి ఈ ఘటన పైన సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాంటి పేద బతుకులు, చితికిపోతున్నటువంటి బతుకులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. దాంతోపాటు ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో చాలా తాటి చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటటువంటి వర్షాకాలానికి అవి ఈదురుగాలులకి విరిగి ఇండ్ల మీద పడితే ఇవే పరిస్థితులు ఇక్కడ ఏర్పడతాయి. కాబట్టి ఇందులో కూడా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కొన్ని ఆదేశాలు ఇచ్చి వీటన్నిటిని కూడా తొలగించాలి, రిమూవ్ చేయాలనే దాని మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం స్థానికులతో. వారి స్పందన ఏంటి, దీనిపైన అసలు రాత్రి ఏం జరిగింది అనే దాని మీద కూడా వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇదే సంఘటనకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఓనర్, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ఏం జరిగింది ఆ రోజు ఏంటి అనేది కూడా. అమ్మ, మీ పేరు? ఈ ఇంటి ఓనర్ మీరేనా? మేమే అండి. ఏం జరిగింది అసలు రాత్రి? ఏమి లేదన్న, గాలి వచ్చింది, గాలి వచ్చి చెట్టు పడ్డది అంతే. 5 minutesలో ఇట్లా అయిపోయింది.
అంతే ఇంకా అంటే రేకుల రూమ్ ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరుగుతుందనుకోవచ్చు. లేదన్న చెట్లు గిటంగా కొంచెం చెదలు పట్టినాయి బాగా ఎండకెండి కొంచెం చెదలు పట్టినాయి చెట్లు చెట్టు అంత భారీ వృక్షాలు ఎందుకు ఉంచారు ఇక్కడ? చుట్టూ ఇండ్లు ఉన్నాయి కదా. అది కంప్లైంట్ ఇస్తేనే తీస్తారు అన్నట్టు మాకు తెలియదు కొంచెము, ఆ. అందుకని అట్లా. ఇక్కడ అడిగారా జిహెచ్ఎంసీ వాళ్ళంగానే ముందుగానే ఇట్లాంటి చెట్లు ఉన్నాయి మాకు ప్రమాదం ఉంటుందని చెప్పి చెప్పారా? అప్పుడు చెప్పండి. అదే ఇంకా అడిగినాము తీస్తాము అని అన్నారు, ఇంకా కాలేదు. అసలు ఎవరు అంటే లక్ష్మి చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. అవును రెంట్కుంటది, రెంట్కుంటది. వాళ్ళ కొడుకుకి కోడలికి గాయాలయ్యాయి. కొంచెం అమ్మాయికి అయ్యింది అంతే. ఏం చేస్తుండే వరమ్మ వారు? ఆటో నడిపిస్తాడు, ఆటో నడిపిస్తాడు. ఆమె చెత్త బండిలకు చెత్తకు వెళ్తుంది, ముసలామె ఇంట్లో ఉంటుంది అంతే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? నెల అవుతుంది అంతే, 1 month. 1 month అవుతుంది అంతే. 1 month అవుతుంది ఆమె వచ్చి రూమ్లోకి వచ్చి 1 month అవుతుంది అంతే. ఇంతకుముందు ఎక్కడ ఉండే అంటే ఇక్కడ ఏరియాలోనే ఉండే కానీ మాకు తెలియదు. వచ్చిండ్రు చెత్త మా కాలనీలోనే చెత్త వేసుకుంటారు, చెత్త వేసుకుంటారు. ఉంటామంటే సరేలే మన కాలనీలో చెత్త వేసుకుంటారు కదా అని ఇచ్చినాము. సో ఈ తాడి చెట్లని నిర్లక్ష్యం చేసిన దానికి ఈ ఘటన జరిగింది అనుకోవచ్చా? తీసేస్తే బాగుండా? తీసేయాలన్నా కంపల్సరీ. ఒకటి లేవు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయి, ఇంకా 3-4 ఉన్నవి తీసేయాలి. ఎందుకంటే మీకు ఇక్కడ గిట్టంగా డేంజరే ఉంది ఇప్పుడు మాకు, పక్కకు డేంజరే ఉంది. ఇప్పుడైనా మాకు డేంజరే పక్కకు ఇంకోటి చెట్టు కూడా ఉన్నట్టు ఉంది, అది డేంజరే మాకు. ఇప్పుడు ఇంకేమైనా గాలి వచ్చిందంటే పడిపోతుంది, ఇంకా మొత్తం పడిపోతుంది, మా మీద పడిపోతుంది ఇక అంతే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 5 సంవత్సరాలు, 5 years నుంచి. 5 years నుంచి. అధికారులు ఏమంటున్నారు? తీసేయాలని చెప్పి అడిగితే ఇంక ఇప్పుడు వెళ్ళాలన్నా, ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ చేస్తాం, ఇప్పుడు చేస్తామన్నా. మళ్ళీ సాయంత్రం గాలి వచ్చినా కూడా ప్రమాదం ఉండదు. అవును గాలి వస్తే ప్రమాదమే. ఇప్పుడు మాకు ఆ చెట్టు డేంజరే ఉంది ఇప్పుడు గిట్టంగా మాకు. ఏం చెప్పాలి కుటుంబానికి? ఏమైనా ఆదుకోవాలన్నా. మళ్ళీ మేము ఇప్పుడు అప్పు తెచ్చినాం, మాకు 2 ఆడపిల్లలు, మాకేమీ లేదు. ఏదో ఇంత చిన్నగా రేకుల రూమ్లు వేసుకొని ఉన్నాము, మాకేమన్నా ఆదుకుంటే మంచిగా అంతే. మా ఆయన గిట్టంగా సెక్యూరిటీ జాబ్ చేశాడు, ఆడపిల్లలు ఉన్నారు, తలా ఇచ్చి ఏదో కట్టించిండ్రు అంతే అన్న. మాకు ఏదన్నా ఆదుకుంటే మంచిది. ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలంటారు ప్రభుత్వం? ఆదుకోవాలన్నా, వాళ్ళకి గిట్టంగా ఆదుకోవాలి, వాళ్ళని గిట్టంగా ఆదుకోవాలి, మమ్మల్ని ఆదుకోవాలన్నా. మేము గిట్టంగా ఇంకా లోన్ ఉంది, మేము లోన్ మీదనే తెచ్చుకున్నాము. లోన్ మీదనే ఉంది, ఇంకా కొంచెం బయట తెచ్చుకున్నాము, కొంచెం లోన్ ఉంది, కొంచెం బయట తెచ్చుకున్నాము. అందరు తమ్ముళ్ళు అందరు చేసినామన్నా. ఇప్పుడు ఎంత లేదన్నా ఖర్చు దాన్ని కూడా మీకు మళ్ళీ రెనోవేట్ చేసుకోవాలని కూడా అవుతుందన్నా. మాకు ఇప్పుడు 4-5 లక్షలు అవుతుంది. మొత్తం పోయింది, వాటర్ పైపులు పోయినాయి, అక్కడ డ్రైనేజీ పోయింది వెనకాలకు. ఇప్పుడు మొత్తం చేపించుకోవాలి మేము, ఇదంతా కావాలి మాకు. 2 ఆడపిల్లలు, మేము ఆడపిల్లల్ని పెట్టుకొని బతుకుతున్నా నేను గిటంగా అంతే. ప్రమాదశాత్తు జరిగింది కాబట్టి ఏం చేయలేమన్నా. ఆదుకోవాలన్నా, కొంచెం మాకు గిటంగా చూడాలి, వాళ్ళకు చూడాలి, మాకు చూడాలన్నా. ఇటు ప్రభుత్వాలు మాత్రం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ కూడా ఓనర్ చెప్తా ఉన్నా. మరి కొంతమంది ఉన్నారు. అమ్మ మీ పేరు? నా పేరు వరలక్ష్మి అండి. మా అమ్మాయి ఉంటుంది ఇక్కడ. మా అమ్మాయి పరిస్థితి లేకనే మేము ఇక్కడ ఏదో అందరం కలిసి ఇంత ఇల్లు చేసినాము. వెనకాల ఒక రూము, వీళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు కదా అని ఒక రూము వెనకాల ఇట్లా కిరాయికి ఇచ్చినాము. అనుకోకుండా వెనకాల తాటి చెట్టు ఉంది, అది రాత్రి గాలికి వచ్చి పడి రాత్రి చాలా గందరగోళం అయిందండి. చాలా పరిశాన్ అయిపోయినాం మేము. ఇంటి ముందు కూడా ఇంకొక చెట్టు ఉంది, అది కూడా గాలి వస్తే ఎప్పుడు ఏమవుతుందో అని భయం అవుతున్నది. కానీ మా పాప పరిస్థితి కూడా ఏమీ లేదు, పెద్ద చదువులు లేవు, పెద్ద గది లేదు. కాకపోతే గవర్నమెంట్ ఆ ఇంటికి కానీ కొంచెం వాళ్ళు కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళకు ఆ ఇంటికి కొంచెం ఆర్థిక సాయం అయితే ఖచ్చితంగా చేయాలి. వాళ్ళ పరిస్థితి లేదు. మళ్ళీ ఇంకా తర్వాత ఇక్కడ పక్కకు కూడా ఏం జరిగింది, ఇల్లు ఏమైంది కూడా తెలియదు, ఎంత ఖర్చు వస్తుందో తెలియదు. కానీ గవర్నమెంట్ మాత్రం కొంచెం సాయం చేస్తే చాలా మంచిది. వాళ్ళకు చేయాలి, మాకు చేయాలి, వీళ్ళకు లేదు వాళ్ళకు లేదు. ఇదొకటి మాత్రం ఖచ్చితంగా సాయం చేయాలి. వాళ్ళకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు. అప్పుడు ఏదో పరిస్థితులలో అయిపోయింది, పిల్లలు పెద్దగా అయిండ్రు, దాని గురించి మేము టెన్షన్ పడుతున్నాం. మళ్ళీ ఇదొకటి పెద్ద టెన్షన్ వచ్చి పడ్డది. ఇదొకటి మాత్రం ఎట్లనన్నా చేసి గవర్నమెంట్ దానికి సాయం చేసి పెట్టాలి అంతే. కష్టాలు వచ్చినప్పుడు తప్పదు, ఇక మనకి ఏం చేద్దాం, దేవుడు అట్లా రాసి పెట్టిన. కానీ ముందల కూడా ఒక చెట్టు ఉంది, అది కూడా ప్రమాదమే. చాలా ఒక గాలి వచ్చిందంటే అది పడేటట్టుంది ఖచ్చితంగా. అది ఎవరు మరి జిహెచ్ఎంసీ వాళ్ళు తీస్తారా, ఎవరు తీస్తారా, దీనికి కూడా ఖచ్చితంగా వాళ్ళైతే ఎంబడే వచ్చి దాన్ని
చే చెట్టు మాత్రం తీసేయాలి, లేకుంటే ఇక్కడ పడ్డదంటే ఇక్కడ ఇంకా చాలా ప్రమాదం ఉంటుంది. పిల్లలు ఉండేది ఇక్కడనే ఉంటారు, ఇంకా చాలా పెద్ద డేంజర్ అవుతుంది. అదైతే ఖచ్చితంగా ఎంబడే అది చేసేయాలి. అది ఆ ఇంటికి కొంచెం సాయం చేయాలి, వాళ్ళకు సాయం చేయాలి. ఇది ఒక్కటైతే ఖచ్చితంగా ఎవరు ఊహించారమ్మా ఇట్లాంటి సంగతి? ఎవరు ఊహించరు. పాపం ఆమె పెద్ద మనిషి అయింది, ఆమె పోయింది, మాకు అది కూడా బాధనే అనిపిస్తుంది. ఫ్యామిలీ పరిస్థితి ఏందమ్మా ఫైనాన్షియల్ గా? ఎక్కడి నుంచి ఉండేవారు వాళ్ళు అసలు? వాళ్ళు ఇక్కడనే కాలనీలు ఉండేది, ఇక్కడిక్కడనే అంటే ఎక్కడనో ఇంకా ఈ నందనమూలలో ఎక్కడనో ఉండేది. ఇంకా కాకపోతే లేదమ్మా మాకు ఇట్లా పరిస్థితి ఉంది ఇవ్వండి అట్లా ఇట్లా అంటే సరేలే, వాళ్ళు వెనక సిరి రెంట్ ఇచ్చినా సరే ఉండండి, ఏదో మాకు ఆడపిల్లలు ఉన్నారు కదా, ఏదో ఇంత తోడు కరెంటు బిల్లు కదా అవుతుంది అన్నట్టుగానే ఉంచినాము. వాళ్ళు వచ్చి కూడా పెద్దగా రోజులు కాలేదు, వాళ్ళు వచ్చి నెల 15 రోజులకి ఎక్కువ కాలేదు. రెంట్ కూడా వాళ్ళు ఒకసారి ఇచ్చి ఇంక ఇయ్యలేదు. రాత్రి వచ్చి అడిగితే రేపిస్తే బిడ్డ అట్లా ఇట్లా అని అంటానంటే సరేలేని నేను గమ్మున వెళ్ళిపోయినా. లేదు కదా ఎవరి పరిస్థితి ఎట్లుంటుందో ఉండనిలే అని అంటే చెప్పి అనుకున్నా. అట్లానే ఉండనిలే అని అంటే నా ముసలామని పాపం సచిన ముసలామని బిడ్డ నేను ఇప్పిస్తే బిడ్డ నువ్వు టెన్షన్ పడగా నా ముసలామని అన్నది. నేను ఈ టైం అప్పుడు పాపం ముసలామె రాత్రి హఠాత్తుగా అది అయిపోయింది. వాళ్ళందరూ వికలాంగులే అంటున్నారమ్మా? అంటే వికలాంగులు అంటే మరీ నడవలేరు, ఒక్కలేరు, కొద్దిగా మెల్లగా నడుస్తారు, కొంచెం కాలు ఇట్లా స్లిప్ చేసేస్తారు అన్నమాట. అంత అది ఏం మనుషులు గారు. ఆయన ఆటో నడిపించుకుంటాడు, ఆమె ఈ జిహెచ్ఎంసీ బండికి ఆమె కూడా పోతుంది, ఇంకేదో చేసుకుంటుండ్రు బతుకుతుండ్రు. ఇక కొంచెము ఆ ముసలామె కూడా ఇంట్లో ఇంత వండి పెట్టేది ఉండేది, కోడలు కొడుకు అట్లా. కానీ అనుకోని ప్రమాదం వచ్చింది నిన్న మాత్రం, చాలా భయంకరమైన ప్రమాదం. రాత్రి మా పాప కూడా చాలా భయపడ్డది, అసలు పడిపోయింది. అప్పుడు మళ్ళీ కాళ్ళు చేతులు అది రాసేసి ఏమవుతుందో టెన్షన్ అయిపోయింది రాత్రి. కానీ చాలా పెద్దదయ్యింది, ఇది చిన్నదని అనుకోవద్దు, పెద్దదయ్యింది. ఈ గవర్నమెంట్ ఎవరుండ్రు కానీ దానికి సాయం చేయాలి, వాళ్ళకు వీళ్ళకు మాత్రం ఖచ్చితంగా సాయం చేయాలి. ఇది ఒకటి. ఎవరైనా వచ్చిరమ్మా ఎమ్మెల్యే కానీ ఎవరైనా? ఎమ్మెల్యేలు కానీ ఏమీ రాలేదు, వాళ్ళేమీ రాలేదు. ఈ కాలనీ వాళ్ళు వీళ్ళు అందరు కలిసి పొద్దున రాత్రి పోలీస్ స్టేషన్కి పోయినాం, కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం. పొద్దున జిహెచ్ఎంసీ వాళ్ళు హైడ్రా వాళ్ళు వచ్చిండ్రు, ఆ చెట్టు ఒకటి తీసేసిండ్రు, తీసేసి వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. మేమే ఇప్పుడు పోయి మళ్ళీ మున్సిపల్ కంప్లైంట్ ఇచ్చి వస్తాము. మళ్ళీ ఈ చెట్టు ఏమవుతుందో భయం అవుతుంది. అది కూడా రాత్రి వాళ్ళు కూడా భయపడి ఇక్కడ ఉండలేదు, మా పిల్లవాళ్ళు కూడా మా ఇంటికి వచ్చేసిండ్రు. మళ్ళీ ఇది ఏమవుతుందని భయం అవుతుంది. ఇది ఒకటి చెట్టు తీసేయాలి, ఒకటి అదొకటి సాయం చేయాలి. ఇదైతే అధికారులు ఇంతకుముందు కూడా వచ్చినట్టున్నారు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి, మరి ఈ చెట్టు గురించి చెప్పిరా వాళ్ళకి? చెప్పినాం, అందరికి వచ్చిన వాళ్ళకల్లా ఫస్ట్ మాకు ఈ చెట్టు తీసేయండి అని ప్రతి ఒక్కరికి చెప్తున్నాము. ఒకరేమో ఈ వీళ్ళేంది గౌడ్స్ దగ్గర సంఘం కాడికి పోయి సంతకం తెచ్చుకోండి అంటుండ్రు, ఒకరు మున్సిపాల్ కాడికి పోయి చెయ్యండి అని అంటుండ్రు. మాకు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది మాకు కూడా పెద్దగా తెలియదు. అదే ఆలోచన చేస్తున్నాం, వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏం చేయాలి అనే ఆలోచన చేస్తున్నాము. మాకు కూడా సరిగ్గా ఎవరి దగ్గరికి పోవాలనేది తెలియదు. కానీ మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళినా వెళ్ళకున్నా కానీ గవర్నమెంట్ మాత్రం ఫస్ట్ ఈ చెట్టు తీసేయాలి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఈ వర్షాలు వస్తే మాత్రం, గాలి వస్తే మాత్రం చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. కార్నర్కి పడింది, ఒకవేళ ఇటు ఫ్రంట్ పడి ఉంటే ఇదంతా కూడా చాలా ఘోరంగా. పిల్లలు అందరు ఇంట్లోనే ఉన్నారు, అసలు రాత్రి చిన్న పిల్లలు, అసలు చదువుకునే పిల్లలు చాలా ఘోరంగా. వాళ్ళకైనా ఘోరం కావద్దు, ఎవరికి కావద్దు, అందరం మంచిగా ఉండాలి. ఇక్కడ పడ్డా డేంజర్ అవుతుండే, చాలా పెద్దదవుతుండే. ఇంకా అదేదో అటు పడ్డందుకు ఆమె ఆచారమా టైమా కానీ ఆమెకు అది అయింది. ఫస్ట్ గవర్నమెంట్ అయితే ఇక్కడ ఫస్ట్ చెట్టు తీసేయాలి, చెట్టు తీసేసి ఆ ఇంటికి కొంచెం సాయం చేయాలి, ఖచ్చితంగా చేయాలి. చాలా పెద్దది అది కూడా. వాళ్ళకు కూడా వాళ్ళు పేదవాళ్ళే, వాళ్ళకు కూడా సాయం చేయాలి. సార్ మీ పేరు? శివయ్య. ఏంటి రాత్రి తాడి చెట్టు పడిందని విన్నాము, ఒక ప్రాణం కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు, సో అందరు భయాందోళనలో ఉన్నారని తెలిసింది రాత్రిపూట. ఏం చెప్తారు? ఈ తాటి చెట్లు కూలిపోవడం గౌడ్స్తో మాట్లాడి తీయాలని అన్నారు, ఎంఆర్ఓ వాళ్ళకు అందరికి చెప్పినాము. అయితే ఏమైందంటే రాత్రి గాలి వచ్చింది 10:30కు, విపరీతమైన గాలి వచ్చింది. ఆ తాడి చెట్టు ఇరిగి ఆ రూమ్లో పడ్డది. ఇట్లా పడింటే ఈ ఫ్యామిలీ కూడా, ఈ 3 కుటుంబాలు కూడా ఇది అయ్యేది. ఈ ఓనర్స్ ఒక వాచ్మెన్ లేక చేస్తున్నారు, వాళ్ళకు 2 బిడ్డలు, భార్య భర్తలకు 2 బిడ్డలు, వాచ్మెన్ లేక చేస్తున్నాడు, నెలకు 10,000 లేక చేస్తున్నాడు. వీళ్ళను కూడా ఆదుకోవాలి గవర్నమెంట్, మీ దృష్టి ద్వారా తీసుకుపోవాలి. ఈ వలస కూలి వాళ్ళు
తల్లి ఆ అమ్మ చచ్చిపోయింది. ఆ అమ్మను ఆదుకోవాలి. వాళ్ళకు భార్య భర్తలకు తీవ్రమైన దెబ్బలు తాకినాయి. ముందు భవిష్యత్తులో కూడా పని చేయలేని ఇదిగే ఉంది. వాళ్ళ పిల్లలు కూడా ఉండరు. ఎంతమంది అమ్మ పిల్లలకు ఒక కొడుకు ఉన్నాడు. గవర్నమెంట్ మీ ద్వారా తీసుకుపోవాలని, గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా తీసుకుపోవాలి, రేవంత్ రెడ్డి వరకు కూడా తీసుకుపోయి ఇటువంటివి ఉంటే ఆదుకోవాలి గవర్నమెంట్ అనేది చెప్తున్నాం సార్. అంటే సార్ చుట్టుపక్కల అంతా కూడా కొన్ని పెద్ద పెద్ద వృక్షాలు, తాడి చెట్లు మధ్యలో ఇల్లు ఉన్నాయి. సో ఇట్లాంటి విపత్తు పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి జిహెచ్ఎంసీ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఇంతవరకు కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాం సార్. ఈ కాలనీ విషయం కానీ అన్ని విషయం కానీ తీసుకుపోతే కొంత ఈ రోడ్లు కూడా వేసినారు. ఈ తాడి చెట్లది కూడా తీసుకుపోయినాం. గౌడ్స్తో అది ఎందో పర్మిషన్ తీసుకోవాలి, తీయాలి అని అన్నారు. గౌడ సంఘాలతో పర్మిషన్ తీసుకోవాలని అన్నారు సార్. ప్రయత్నం చేసిరా ఇక్కడ గౌడ సంఘాలు? 2-3 సార్లు చేసినాం. చేసిర్రు. మా నిర్లక్ష్యం వల్ల కూడా కొంచెం కాలనీ పట్టించుకోకపోవడం కూడా ఇది నష్టం జరిగింది. ఇప్పుడు ఇంకో చెట్టు కూడా ఉన్నట్టుంది కదా ఇక్కడనే, ఇది ఇవి గెట్టు, ఇది తీలకృష్ణారెడ్డిది గెట్టు. ఆడికి వెళ్ళి మెయిన్ రోడ్ నుండి ఆడి వరకు గెట్టు అంత దూరం ఉంటుంది. అది భూమి ఇది వాళ్ళది. గెట్టు పొలాల్లో ఉన్నది గెట్లు, అవి అట్లే ఉండిపోయినాయి. ఇండ్ల మధ్యలో ఉండయి. ఇప్పుడు అది వదిలితే ఆ ఇంటి వినబడుతుంది, అది ప్రమాదం ఉంది. ఇక్కడ వదులుతుంది, అది అక్కడ కూడా చూడండి సార్, అవి కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని రిమూవ్ చేస్తే బాగుంటుందా? ఇక్కడ ఉన్న బాగుంటుంది సార్. ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ మీ ద్వారా దృష్టి తీసుకోవాలి. మీ మీడియా ద్వారా. వచ్చేది వర్షాకాలం కాబట్టి ఎదురుగాలు వస్తూ ఉంటాయి, అవంతా ఇబ్బందికర పరిస్థితులు. అవును సార్. రిక్వెస్ట్ సార్, మీకు మీ మీడియా వాళ్ళకు వచ్చినందుకు ధన్యవాదాలు. గవర్నమెంట్ దృష్టికి ఐఏఎస్ ఆఫీసర్ దృష్టికి తీసుకుపోండి. మంచి సార్. అమ్మా మీరు చెప్పండి, ఇదే కాలనీ మీది కూడా? అంటే ఈ తాడి చెట్ల వల్ల ఇంత ఇబ్బంది జరుగుతుంది కదా, ఓ ప్రాణం కూడా పోయింది కదా, సో ఎందుకు ప్రభుత్వాలు వీటి మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నాయి? రాత్రి ఇబ్బంది అయిందా? అవును. ఏం జరిగింది రాత్రి? అసలు రాత్రి వాన గాలి బాగా వచ్చింది. కింద అది గాలి వచ్చినాక కరెంటు పోయింది. కరెంటు పోయినప్పుడు బాగా వానలో అది గాలికి కింద పడిపోయింది. కింద పడంగానే అది చెట్టు పడ్డది కదా, ఆ చెట్టు పడంగానే ఆమె మీద పడ్డదంట. అప్పుడు అందరు వచ్చి ఆమెని లేపారంట. తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకుపోదామనాలకని ఆమె ప్రాణంతో ఉందట. తర్వాత తీసుకోబోతుంటే హాస్పిటల్కి పోయినాక చనిపోయిందంట. ఇట్లా కొంచెం ఇక్కడ మటుకు ఇబ్బంది అవుతుందండి. ఇక్కడ స్వీటీ అవి వేయమంటే వేయట్లేరు, పర్మిషన్ కావాలంటున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు, కింద పడుతుంది, దెబ్బలు తగులుతాయని భయం అవుతున్నది. అవి పట్టించుకుంటారు, స్వీట్ బేకర్లు వేయట్లేరు. అవును, మరి పిల్లలు ఆడుకుంటారు కదా, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మేము ఎప్పుడు అడిగినా కూడా అంటున్నారు వాళ్ళు పర్మిషన్ కావాలి అని అంటున్నారు. కానీ ఇది మటుకు చాలా ఘోరం. ఒక మనిషి పోయిందంటే, ఇంకా చిన్న బాబు ఉండేనంట, ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిందంట. ఇటు వీళ్ళకి పడ్డా ప్రమాదమే, ప్రమాదమే. వాళ్ళు లేక చిన్న షాప్ పెట్టుకొని నడిపించుకొని పిల్లల్ని కాలేజ్ చేయించుకుంటా, వాళ్ళకు కూడా కష్టమే ఉంది. కనుక పట్టించుకోవాలి కొంచెం ఈ బజార్ కూడా పట్టించుకోవాలి. నేను లైట్లు పోయినా ఏది పోయినా ఊకటమైనా పట్టించుకోరు ఇక్కడ.